వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా వయలిన్ నేర్చుకుందామని చెప్పేసి వచ్చేవాళ్ళే చూస్తారనుకుంటున్నాను. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా చూస్తున్నా చూడవచ్చు, తప్పేం లేదు. నా ఆలోచన ఏంటంటే వయలిన్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి చూస్తారు ఎవరైనా సరే, ఊరికి ఎవరు చూడాలని చెప్పేసి అనుకుంటున్నాను. అందరూ కూడా వయలిన్ మీ దగ్గర పెట్టుకొని ఆ వయలిన్ని నేను చెప్పిన విధంగా ఫస్ట్ ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకోవడానికి మీకు ప్లే స్టోర్లో శృతి యాప్ దొరుకుతుందని చెప్పాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి దాన్ని. శృతి అని చెప్పేసి ఎల్లో కలర్ రౌండ్ నుండి దాంట్లో ఎస్ లెటర్ ఉంటుంది లోగోగా, దాన్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు అప్ సైడ్లో నోట్స్ అన్ని చూపిస్తాడు, ఏ స్కేల్లో మీరు ట్యూన్ చేయాలనుకుంటున్నారు అని. అది 1లోనా 2లోనా 2.5లోనా అలా చూపిస్తుంది. ఆ తర్వాత CD అట్లా కూడా చూపిస్తుంది మీకు నోట్స్. మీకు కావాల్సినటువంటి విధంగా దాన్ని ట్యూన్ చేసుకోండి ఫస్ట్. నేనైతే నా వయలిన్ని ఈలో ట్యూన్ చేశాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ రకంగా ట్యూన్ చేయడం జరిగింది. మీరు కూడా అలాగే ఆ నోట్స్లో కలిసే వరకు ట్యూన్ చేసుకోండి. మీకు అక్కడ ఒక చిన్న డాట్ కనపడుతూ ఉంటుంది. ట్యూన్ సక్సెస్ అయ్యే వరకు ట్యూన్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అది మిడిల్లోకి వచ్చే వరకు దాన్ని ట్యూన్ చేసుకోండి. మీకు ఏదైనా తెలిసిన యాప్ ఉంటే దాంట్లో అయినా మీరు ట్యూన్ చేసుకోండి. ఏదైనా ఫైనల్గా ఈలో ట్యూన్ చేసి పెట్టండి దాన్ని. అంటే శృతి 3లో దాన్ని ట్యూన్ చేసి పెట్టుకోండి. శృతి 3 మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే, శృతి 3లో వయలిన్ తీగలు వచ్చేసరికి వయలిన్వి కొంచెం టైట్గా ఉంటాయి. ఆ టైట్నెస్లో ప్లే చేసామంటే ఇంకా మీకు తర్వాత ఏ విధంగా ఉన్నా ప్లే చేయగలుగుతారు అనమాట. ఆ టాప్ ఈ నోటే కాబట్టి అందుకని మీకు ముందు స్టార్టింగ్ ఈ నోటే చెప్తున్నాను. ఈలోనే శృతి చేసుకోండి. నేను కూడా ఈలోనే స్టార్ట్ చేశాను. నిన్న మా గురువు గారు నాకు చెప్పింది అదే, నేను అదే మీకు కూడా చెప్తున్నాను. బట్ కాకపోతే నేను అక్కడ అమౌంట్ పే చేశాను, మీరు ఇక్కడ అమౌంట్ పే చేయకుండా ఫ్రీగా చూసుకోవచ్చు, ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ నోటు అంటే మనకి ఏదైతే తమ్ము ఉందో ఈ తమ్ము దగ్గర ఫస్ట్ నోటు సా, తర్వాత నోటు పా, మళ్ళీ తర్వాతది సా హై సా, తర్వాతది పా హై పా. ఓకే, ఇవి రెండు బేస్, ఇవి రెండు టాపు. ఈ విధంగా సాపా సాప ఈ 4 నోట్స్ని మనం శృతి చేసుకోవడం జరిగింది. మీరు కూడా అలాగే శృతి చేసుకోండి. శృతి చేసుకున్న తర్వాత దీన్ని ఎలా పలికించాలి, అసలు ఈ బోని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విధానం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి వయలిన్ని ఇలా మీకు చెప్పాను కదా, లెగ్ మీద సపోర్ట్ చేసి పెట్టమని చెప్పేసి. అందరూ కూడా వయలిన్ని ఈ విధంగా హోల్డ్ చేయండి. ఈ హ్యాండ్ చూసారు కదా, ఈ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, వయలిన్ ఇక్కడ షోల్డర్ మీద వరకు సపోర్ట్ చేశాను. ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే నా లెగ్ మీద ఎలా పెట్టాను చూడండి. ఓకే, ఇది ప్లేస్మెంట్. ఓకే, ఇక్కడ మనకి హోల్ లాగా ఉంటుంది కదా గిలక దగ్గర, అలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, ఇలా వదిలేసిన తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని ఈ గ్యాప్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఓకే, ఏదైతే కింద లైన్ ఉందో ఆ లైన్ దగ్గరికి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు ఈ చేతిలో సపోజ్ ఏదన్నా పెట్టారనుకోండి, ఉదాహరణకి నేను ఈ రోజుని పెట్టాను చూస్తాను. ఇదిగోండి, ఇలా పెడితే అది అలాగే ఉండాలి. ఓకే, అలా ఉండాలి ఫింగర్, ఈ చెయ్యి ఇలాగే ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్లేస్మెంట్ ఉంది కదా, మన ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకుంటారు కొంతమంది. ఇలా పట్టుకుంటే ఇంకా అది చెయ్యి మూవ్ అవుతుంది అనమాట, దానికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఇలా పెట్టేసి ఇలా చూసుకోండి నోట్స్. ఇలా చూస్తే
మీకు బాగుంటుంది. పోతే హ్యాండ్ కూడా ఈ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది, ఓన్లీ ఈ యాక్షన్ వస్తుందన్నమాట. ఓకే, అంతేగాని ఇట్ట పెట్టేసి ఇట్లా వాయించనుకోండి ఇంక ఇక్కడికి తగులుతుంది, ఇంకా మీరు ముందుకు ఎట్లా వస్తారు, రాదు కదా హ్యాండ్. అందుకని చెప్పేసి ఇలా దీన్ని అలవాటు చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇది దీన్ని పట్టుకునే విధానం. తర్వాత ఈ బావ్ ఉంది కదా, ఈ బావ్ ఎలా పట్టుకోవాలో నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, చూడండి. ఓకే, ఇది బావు పట్టుకునే విధానం. ఇప్పుడు మొదటిగా మనం వయలిన్ పలికించే విధానం అందరు కూడా బాగా గమనించండి. మనం ఈ స్కేల్లో ట్యూన్ చేసాం దీన్ని, ఈ స్కేల్లోనే చూపిస్తున్నాను మీకు. బేస్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి మనం ఎడ్జ్ పాయింట్ నుంచి, అంటే ఇక్కడ మనకి ఐరన్ ప్లేట్ పైనుంచి టచ్ చేసి, నా షోల్డర్ కూడా గమనించండి. ఓకే, షోల్డర్ ఎట్ట పెట్టకూడదు. ఓకే, ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇది ఇలా ఉండాలి. ఇది విధానం. ఇలా రావాలి కానీ ఇలా రాకూడదు. ఓకే, ఈ మూవింగ్ ఉండకూడదు, ఎప్పుడైనా ఇలా ఉండాలి. షోల్డర్ స్ట్రైట్ ఉంటే ఇక్కడ ఇది స్ట్రైట్ వస్తుంది. ఓకే, ఈ విధంగా బేస్ స్ట్రింగ్ ఫస్ట్. కంప్లీట్గా. ఓకే, మళ్ళీ అలాగే ముందుకి. ఈ విధంగా ఒక్క స్ట్రింగ్ మాత్రమే, ఏది మనం ఇప్పుడు సా, ఫస్ట్ మనం తమ్ము దగ్గర ఉన్న స్ట్రింగ్నే వాడుతున్నాం మనం. ఓకే, సా, ఈ విధంగా పలకాలి. అంతేగాని దాన్ని మనం వెయిట్ ఉపయోగించకుండా చాలా లైట్ వెయిట్ మీద పట్టుకోవాలి దీన్ని. ఓకే, అదే మీరు వెయిట్ ఉపయోగించారనుకోండి ఇట్లా మన ఏదో గేదరిసినట్లుగా వస్తుందన్నమాట. అది అలా రాకూడదు. ఓకేనా, చాలా వెయిట్, అంటే వెయిట్ అంతా ఇక్కడ ఈ షోల్డర్ మీద బ్యాలెన్స్ అవ్వాలి, తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలి, ఇక్కడ వచ్చేసరికి వెయిట్లెస్ అయిపోవాలి. ఈ వెయిట్లెస్ అయిపోతేనే వయలిన్ మీద మీకు నాదం బాగుంటుంది అనమాట. ఓకే, ఒకటే నోటు, ఒకటే సౌండ్, పక్క స్ట్రింగ్ తగలకుండా, ఫస్ట్ టైం తగలకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు నేను ఇంకొక నోట్ చెప్తాను. ఓకే, అందరికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.